తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రినే సరిదిద్దే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కేవలమైన ఒక అమ్మి మన గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలు బొమ్మగా మారినాడు పిసిసి అధ్యక్షుడు. వారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని వారి వత్తాస పలుకుతూ వారు చేస్తున్న తప్పులని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం చేయటమే కాక వారి తప్పులను సమర్థించుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన ప్రశ్నలు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాడు. వారు వీటి గురించి చాలా క్లియర్గా చెప్పినాం, ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే మీరు చర్చకు వస్తారా అని అనడమే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీని అంటే వీరు మా నాయకుడిని, మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడరు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పిసిసి అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు దగ్గర చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ రావు గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది, మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్ప మీరు మా పార్టీ నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతారు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మాడుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతా ఉన్నానంటే చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరికి వాళ్ళకి విచారణాధికారం లేరు, ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళనే అన్ని వాళ్ళు చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి గత నుంచి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు చేసి ఇప్పటి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకు ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయపోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానం వాళ్ళు వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారేమో అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన అంటారు, బయట పిసిసి అధ్యక్షుడు రేపు మా మీరు కూడా జైలు పోతారు ఈయన అంటాడు. అంటే చట్టం మీద చుట్టంగా మారిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు. కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి వారు చర్చకు రమ్మంటున్నారు ఈ అంశం పైన. తప్పకుండా ఈ అంశం మేము విచారణ జరిపించాలని చెప్పి కదా మేము అన్ని విచారణ సంస్థలకి మేము ఉత్తరం రాసాం, దరఖాస్తు పెట్టాం. మీరు తప్పకుండా మీరు కూడా రాయండి. గతంలో రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిపైన ఆరోపణలు వస్తే వారే సిబిఐ రాసి విచారణ జరిపించమని చెప్పి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కోరుతామన్నా, పిసిసి అధ్యక్షుడు కోరుతామన్నా, దమ్ముంటే మీరు విచారణకు ఆదేశించండి. మీ 10,000 కోట్ల కుంభకోణం బయటపడుతుంది. బయటపడితే ప్రజలు తెలుసుకుంటారు. పారదర్శకంగా ఉండండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు పోయారు మీకు? తప్పకుండా మీరు ఎలాగైతే గతంలో సిబిఐ విచారణకి గతంలో ముఖ్యమంత్రి మరి దరఖాస్తు పెట్టి మరి చేయమని చెప్పి కోరారో మీరు కోరండి. మీరు చర్చక్రమం అంటున్నారు కదా, మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే, నిజంగానే 10,000 కోట్ల రూపాయల ఈ 400 ఎకరాల మరి ఈ యొక్క భూముల్లో, నచ్చిపోయిన భూముల్లో కుంభకోణం జరగకపోతే మీకు ఎందుకు భయము? సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పట్ల పూర్తిగా మరి పరిశీలించి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా. మరి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి సర్కారీ అరాచకం సృష్టిస్తుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మరి ఉల్లంఘించి బేఖాతరు చేసి సర్కారీ అరాచకం అంటారు దీన్ని. ఈ రకమైనటువంటి మరి అరాచకాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరితో మాట వింతగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో మరి ఒక 10,000 కోట్ల రూపాయలతో మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడతారు. మహేష్ కుమార్ గారేమో మేము రుణమాఫీ చేసినాం, రైతులకి బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పటి కూడా పూర్తి కాలేదు. ఈ 10,000 కోట్ల రూపాయలు జేబుల్లోకి పోయినాయి, కాంట్రాక్టర్ జేబుల్లోకి పోయినాయి స్పష్టంగా మేము ఆధారాలతో పాటు మేము తెలియజేస్తే మేము అమ్మి
మేము రైతులకి రుణమాఫీ చేస్తాం, రైతులకి మేము బోనస్ ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ పక్కదో పట్టించే ప్రయత్నం మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు చేసినారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఫ్యూచర్ సిటీకి వాడుతున్నాం, డెవలప్మెంట్ చేస్తామంటారు. వీరేమో మేము రైతులకి రుణమాఫీ కింద చేస్తామని చెప్తారు. ఎవరు మాట నిజమో మరి ప్రజలకి చెప్పాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడి పైన, ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా వాళ్ళు పదే పదే మేము అడిగిన ఏ అంశం పట్ల కూడా సమానం చెప్పకుండా, చర్చకు రాకుండా, అసెంబ్లీలో కూడా అనేక అంశాల చర్చకు రాకుండా తోక ముడుచుకొని పోయినారు. మీరు చర్చకు రా అని చెప్పేసి పిసిసి అంటా ఉంటే మా నాయకుడు కేటీఆర్ గారు అసెంబ్లీలో కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అనేక అంశాల పట్ల మేము చర్చకు సిద్ధమని చెప్పి ఛాలెంజ్ విసిరితే ఏ రోజు కూడా చర్చ పెట్టలేదు. మరి ఇప్పుడు వచ్చి చర్చ కోసం సిద్ధమా అంటారు. సిద్ధమనే పార్టీ ఉన్నది, మీరు పిలవండి మహేష్ కుమార్ గారు, ఎందుకంటే చర్చ కోసం సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మేము మా పార్టీ ప్రతినిధి నేను వస్తాను, మీరు రండి, మీరు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే వారికి పూర్తిగా అంటే పీక లోతులో మొత్తం ఇరుక్కుపోయి ప్రభుత్వం అంత ప్రభుత్వం ఈరోజు పనితీరు ఏ రకంగా ఉందంటే వారి పార్టీనే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. స్వయాన ఏకంగా వారి యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రంలో సూపర్ సీఎంగా అవతరించి అధికారికంగా సెక్రటరియట్లో మంత్రులతో అధికారులతో మరి సమీక్ష నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే